నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 28, 29 శ్లోకములు తాత్పర్యం. మొదటిగా 28వ శ్లోకం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యథా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. 29వ శ్లోకం. యథా ప్రదీప్తం జ్వలనం పతజ్ఞా విశంతి నాశాయ సమృద్ధవేగా తథైవ నాశాయ విశంతి లోకా స్థవాపి వక్త్రాణి సమృద్ధవేగా. తాత్పర్యం: ఇంత భయంలో కూడా అర్జునుడి చేత 2 ఉపమానాలు చెప్పించాడు వ్యాసుడు. అర్జునుడు చూస్తున్న ఆ దృశ్యం ఎలా ఉందంటే, వానాకాలంలో ఉధృతంగా వానలు కురిసిన తర్వాత నదులు, వాటి ఉపనదులు, ఏర్లు, కాలువలు, చెరువులు, ఇంకా ఇతరములైన జలాశయాలన్నీ కలిసి సముద్రంలో కలవడానికి ఉరుకులు పరుగుల మీద విపరీతమైన వేగంతో పరిగెత్తినట్టు ఈ నరలోకంలో ఉన్న సమస్త జీవరాశులన్నీ కాలపురుషుడి మండుతున్న నోట్లోకి పరిగెడుతున్నాయి. అలాగే మిడతలన్నీ దండుగా బయలుదేరి మండుతున్న అగ్ని చుట్టూ తిరుగుతూ అందులో పడి మాడిపోయినట్టు జీవరాశులన్నీ కాలపురుషుని నోట్లో పడుతున్నాయి. అంటే అర్జునుడి ముందు నిలబడిన ఉన్న 18 అక్షౌహిణీల సైన్యము, అందులోని రాజులు, సామంతులు, సైనికాధికారులు, కాల్పలము, అశ్వికదళము, గజదళము ఏ ఒక్కటి మిగలకుండా అన్ని కాలపురుషుని నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. వారందరూ పుట్టారు కాబట్టి చావక తప్పదు. అలాగే నీ తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అందరూ పుట్టారు కాబట్టి చావక తప్పదు. వీరే కాదు, 3 లోకాలలో పుట్టిన ప్రతి ప్రాణి కూడా చావక తప్పదు. కాబట్టి చావబోయే వారి గురించి ఎవరూ చింతించనవసరం లేదు అని తన విశ్వరూప సందర్శనం ద్వారా బోధించాడు పరమాత్మ. ఇంత భయానక దృశ్యంలో ఉపమానాలు అవసరమా అని మీరు అనుకోవచ్చు. అందుకే ఇది మానసికంగా అర్జునుడు అనుభవిస్తున్న స్థితి. ఒక కల మాదిరి చూస్తున్నాడు. మానవులకు ఒక దృశ్యాన్ని మరొక దృశ్యంతో పోల్చుకోవడం సహజం. ఆ సహజత్వాన్ని ఇక్కడ ప్రతిబింబించాడు వ్యాసుడు. దానికి తోడు ఈ జనన మరణాల గురించి మనం రోజు చూసే ఉపమానం ఒకటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు అధునాతన రైస్ మిల్లులు వచ్చాయి, కానీ ఇదివరకు చిన్న రైస్ మిల్లులు ఉండేవి. ఆ రైస్ మిల్లుకు పైన ఉన్న పల్లెం లాంటి దానిలో ధాన్యం పోస్తుంటారు. కింద ఉన్న గొట్టంలో నుండి బియ్యం వస్తుంటాయి. ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల జీవరాశులు అనుక్షణం పుడుతుంటాయి, మరణిస్తుంటాయి. వాటినన్నిటినీ లెక్క కడితే కింద వచ్చే బియ్యం పుట్టుకలుగాను, పైన పోసే ధాన్యం మరణాలుగాను కనిపిస్తాయి. మనం 100 ఏళ్ళు జీవిస్తాం కాబట్టి మనకు ఈ వేగం కనపడదు. భూమి ఎంతో వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, కానీ మనకు తెలియదు. అలాగే ఇది కూడా. ఈ శ్లోకాలలో వ్యాసుల వారు కేవలం మరణాల గురించే వర్ణించారు. మరి ఈ మరణం నుండి తప్పించుకోవడం ఎలాగా అంటే, మరణం లేని చోటికి వెళ్ళడమే. పొగ నుండి తప్పించుకోవాలంటే పొగ లేని చోటికి ఎలా వెళ్తామో, అలాగే జనన మరణాల నుండి విముక్తి పొందడానికి అవి లేని చోటికి వెళ్ళడమే. అది ఎక్కడుంది? అది అంతం లేని వాడి దగ్గర ఉంది. ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మను ఆశ్రయించడమే మానవుల తక్షణ కర్తవ్యం. ఆ పరమాత్మను ఆశ్రయించడానికి మార్గం ఏమిటి అంటే, ఎవరో మనం తెలుసుకోవడమే. మనం ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపులం. మనకు పుట్టుక మరణము లేదు. చావు పుట్టుకలు కేవలం దేహానికి మాత్రమే, మనకు కాదు అని తెలుసుకోవడమే. ఈ విషయం అర్థమైతే ఎవరికి మృత్యు అంటే భయం ఉండదు. అదే అమృతత్వము. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.